ఓట్స్తో ఇంత టేస్టీగా ఆమ్లెట్ చేయొచ్చని మీకు తెలుసా? లేదంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకోసమే. ఓట్స్తో ఆమ్లెట్ ఇంత టేస్టీగా, ఇంత యమ్మీగా, క్రంచీగా అసలు ఎవరైనా చేస్తారా? మీలో ఎవరైనా చేస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇంట్లో ఏం స్నాక్స్ ప్రిపేర్ చేయకపోతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ఇంటి రుచులు. మీలో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీకు నచ్చిన ఏ ఓట్స్ అయినా ఒక కప్పు ఓట్స్ తీసుకోండి. ఒక కప్పు ఓట్స్ తీసుకొని మంచిగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీలో వేసి మెత్తగా చేయండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా చేయండి. అలా చేసిన దాని పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని, మీకు పాలు నచ్చితే పాలు వేసుకోండి. లేదు పాలు అంటే ఇష్టం లేని వాళ్ళు నాలాగా, నాకు అస్సలు నచ్చవండి పాలు నచ్చని వాళ్ళు ఇలా వాటర్ వేసుకోండి. పాలతో ఇంకా చాలా బాగుంటుందంట, ప్లఫీగా చాలా టేస్ట్ ఉంటుందంట. కానీ పాలు నచ్చని వాళ్ళు ఇలా వాటర్తో మంచిగా మిక్స్ చేయండి. ఇది ఎలా రావాలి అంటే మనకు దోశ బ్యాటర్లో రావాలి. మీకు తెలిసే ఉంటుంది కదా దోశ బ్యాటర్ అందరికీ. అలా చేసి ఈ ఇది ఓట్స్ పౌడర్ని వాటర్తో మిక్సీ చేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని ఒక 2 లేదా 3 మీకు నచ్చినన్ని ఎగ్స్ అయితే బీట్ చేసుకోండి. ఇందులో 2 ఎగ్స్ వేస్తున్నాను. 2 ఎగ్స్ వేసి ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ మీకు నచ్చినంత టేస్ట్. నేనైతే 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసాను. ఇవి 2 వేసి ఎగ్స్ని బాగా కలపండి, మంచిగా బీట్ చేయండి. మనం ఎంత బాగా కలిపితే మనకు ఆమ్లెట్ అంత ప్లఫీగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎగ్స్ బాగా కలపండి. ఒక 3 to 4 మినిట్స్ ఖచ్చితంగా కలపండి. అలా అయితే ఆమ్లెట్ అంతా మంచిగా చాలా ప్లఫీగా వస్తుంది. ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోండి. బాగా బీట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్, మీకు ఏ వెజిటేబుల్ నచ్చితే అది. నేనైతే టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, క్యారెట్ తీసుకున్నాను. మీకు ఇంకా క్యాప్సికమ్ అవన్నీ ఏది నచ్చితే అది వేసుకోండి. బఠానీ, క్యాప్సికమ్ అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. క్యాప్సికమ్, బఠానీ కూడా వేయండి. నాకు ఇంట్లో లేవు ఆ రోజు, అందుకే వేయలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా మంచిగా పళ్ళ కింద తగులుతూ ఉంటే క్యారెట్ని ఇలా మంచిగా తురుముకొని వేసుకున్నాను నేను. ఈ వెజ్జీస్ అన్నీ వేసాక ఓట్స్లో బాగా మిక్స్ చేయండి. బాగా మంచిగా అన్నీ కలిసేలాగా ఒక 2 to 3 మినిట్స్ మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక మనం ఇంతకుముందు ఎగ్స్ బీట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ బ్యాటర్ అంతా తీసి ఇందులో పోయండి. ఈ వెజ్జీ బ్యాటర్లో పోయండి. ఇందులో పోసాక ఇది మొత్తం మళ్ళీ మిక్స్ చేయండి మంచిగా. మొత్తం ఎక్కడా కింద పడకుండా, నాదైతే కొంచెం కింద పడిపోయింది. అలా అని మంచిగా మీకు విస్కర్తో వీలు కాకపోతే ఇలా స్పూన్తో అయినా మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టండి. ఎందుకంటే మంచి ఎగ్గు ఈ వెజ్జీస్ అన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి కాబట్టి స్లోగా ఒక 2 మినిట్స్ మంచిగా అట్లా కలపండి. చూసారా, నేను కెమెరాకి దగ్గరగా చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అవన్నీ మిక్స్ చేసి పక్కకు పెట్టుకొని ఒక పెనం కానీ ఒక పెంక కానీ ఏదైతే అది దోశ పెంక కానీ, ఇది ఆమ్లెట్ పెంక, ఇది పెట్టేశాను నేను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయండి. మామూలు ఆమ్లెట్ కంటే 1 స్పూన్ ఎక్కువగా వేయండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి మంచిగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే మనం ఆమ్లెట్ మొత్తం ఫుల్గా వేస్తాం కాబట్టి ఆయిల్ మొత్తం ఫుల్గా స్ప్రెడ్ చేయండి. మనకి ఈ బ్యాటర్తో కావాలంటే సన్నగా దోశలాగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం లావుగా ఊతప్ప వేస్తాం చూసారా, అలాగైనా వేయచ్చు. నేనైతే మరీ లావుగా వేయట్లేదు, మరీ సన్న దోశలాగా వేయట్లేదు, మీడియం లావులో అలా వేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి, అలా అని చెప్తున్నాను నేను. ఇలా మొత్తం ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ చేశాక ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మంచిగా ఉడికించండి. మంచిగా ఉడికిపోతుంది. చూసారు ఎంత ప్లఫీగా వచ్చిందో. మనం ఎగ్ బీట్ చేసేదాన్ని బట్టే ఇక్కడ ఆమ్లెట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. తీసే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, నాలాగా మాత్రం చుంచుకోకండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇలా పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు